చెక్ చెక్. తెలుసుకోక లోకాశలోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఆపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కోపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? ఆపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే, నీతిగా
మాట్లాడిచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద మరి దిగి వచ్చారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ చక్కటి ఈ ప్రాంతంలో మరి వెంకటేష్ గారు ఈ చక్కటి పరిచర్యను ప్రారంభించి ఇసాక్ గారి గురించి ఒక మాట చెబుతూ, గేహారు ప్రాంతంలో కరువు రోజుల్లో వ్యవసాయం చేసి 100 ఫలం పొందాడంట. అతడు పెద్దవాడు వరకు క్రమముగా వర్ధిలినని తండ్రి అనే దేవుడు వాక్యం రాయించాడు. నేను అనుకుంటా ఉంటాను, ప్రారంభ దశలో కొద్ది మందితో ప్రారంభించాడు అబ్బాయి తమ్ముడు వెంకటేష్. కానీ దేవుని పిల్లలు ఒక్కొక్కరుగా సత్యవాక్యాన్ని అనుసరించి, సత్యమై ఉన్నదేదో మేలై ఉన్నదేదో దాన్ని అనుసరించి ఇంతమంది రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ ఈ 3 లేఖనాలను విని మీరు ఆలోచన చేసి మనల్ని పరిశీలన చేసుకుంటే సత్యం ఎక్కడుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఆ సత్యాన్ని దేవుడు మరి తమ్ముడు వెంకటేష్కి ఇచ్చినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పిల్లలందరికీ వందలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో కొత్త హలో చెక్. హలో చెక్. నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం, నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా, పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా, మారెను రూపమేగా అది ఎందుకు జరిగెనుగా, ఆ దేవుని పోలిక నీకు తెలిపిందిగా, నీ ఆత్మరూపమిలా మారిపోతుందిగా, నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం ఒకటి. పసివానిగా పుట్టావు, ముసలివానిగా మారిపోయావు, ఎందుకిలా అవుతున్నావు, నీలో జరిగే మార్పు గుర్తించకున్నావు. పసివానిగా పుట్టావు, ముసలివానిగా మారిపోయావు, ఎందుకిలా అవుతున్నావు, నీలో జరిగే మార్పు గుర్తించకున్నా. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. గొంగళి పురుగై సీతాకోకై ఎగురును, నీ ఆత్మరూపం మార్చుకొని ఎగిరిపోవును. నీదేలే దేవుని రూపం మారునుగా ప్రతిరూపం. థ్యాంక్ యూ. చాలా చక్కని మాటలు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు, మనకి పరలోకమందు స్వాస్థ్యం కావాలంటే
ఆ స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద అనేకులను దేవుని వైపుకు మళ్లించడానికి మనము సంఘంతో పాటు సంఘంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలతో మనందరం పాల్గొని అనేకులను దేవుని వైపు నడిపించాలని అనేకమైనటువంటి ఉన్నతమైన మాటలు మనకు అందించినటువంటి వెంకట్ గారికి మరొకసారి మన యొక్క అభినందనలు తెలియజేసుకుందామండి. ఓకే, చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు రాంబాబు గారు వచ్చి చివరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆశీర్వాదాన్ని సంజీవరావు గారు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు నాయన మీ విలువైన మాటల చేత మమ్మల్ని ఆదరించారు. మమ్మల్ని భూమి మీదకు పంపించి అనాథులుగా విడిచిపెట్టకుండా మీ జీవపు మాటలతో అనేక మార్లు మీరు పెంచి పోషిస్తూనే మమ్మల్ని ఇంకోనైనా ధైర్యపరుస్తూ మేము తిరిగి నైనా పరలోకానికి చేరడానికి మీరు కలగజేసిన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనదినైనా. మరి ఆ ప్రణాళికలో ఈ రోజున కూడా చాలా విలువైన మాటలు మేము విన్నాము నాయన తండ్రి. మీ మాటే మమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది కనుక వెత్తబడిన ప్రతి మాట మా హృదయంలో ఫలభరితంగా మీరు మార్చమని ఇంకోనైనా బోధించిన అన్నగారు సహోదరులందరికీ కూడానైనా పరలోక సంబంధమైన దీవెనలు దయచేయండి అయ్యా. మీ పనులు విలువైన పాత్రలుగా మీరు వాడుకున్న విధమును బట్టి వారిని బట్టి కూడా మీకు నిండు కృతజ్ఞతలు చెల్లించుకున్నాము తండ్రి. మేము తిరిగి మళ్ళీ వెళ్ళిచుండగా గృహాలకు చేరే వరకు మీ తోడును మీ దయను మా యందు ఉంచమని, క్షేమంగా గృహాలకు చేరుకోవడం సాయం చేయమని, ఏ మాట మేము విడిచిపెట్టి వారిగా ఉండకుండా నాయన తండ్రి, ఎలాగైతే శరీర ఆహారము తిని బలము పొందుకుంటామో అలాగనే మీ మాటలు విన్న మా ఆత్మకు బలమును నైనా రక్షణను నిరీక్షణను మరింత విస్తృతపరచడానికి మీ మాటలు చాలినవి కనుక మరి అవి మా హృదయంలో నెవరవేసుకుంటూ మిమ్మల్ని ఆనందింపజేసే విధమైన తీరులో మా బ్రతుకులు ఉండడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకున్నాము కన్న తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం అండి. మన అందరి తండ్రి పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని కృప, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యొక్క కనికరము, మనందరిలో స్థిర నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సహకాయము ఎల్లప్పుడూ సదా మనతోనూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు నడిపించిన యవన బిడ్డలకును వెళుతున్న మనకును సదా అన్ని వేళలా తోడేండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒకరికొకరు ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేసుకోండి. ముఖ్యంగా ఒక ప్రకటనమ్మా. ప్రతి ఆదివారం ఇదే స్థలమందు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన జరపబడుతుంది. ఈ విషయాన్ని అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి కోరుచున్నాము.